తెలంగాణలో విలక్షణ తీర్పు వచ్చింది. అసెంబ్లీకి ఓడించిన పార్లమెంట్కి అయితే పంపించారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు. సో బళ్ళు ఓడలవుతాయి అంటే సామెత అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2003లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన 6 నెలల తిరక్క ముందే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సత్తా చాటారు. రాష్ట్ర రాజకీయాల చక్రం తిప్పాలని భావించిన ఆ నేతలు తిరస్కరించిన ప్రజలు ఏకంగా ఇప్పుడు పార్లమెంటుకు పంపించారు. వీరిలో 2 సిట్టింగ్ ఎంపీలు కాగా మరో 2కి ఎమ్మెల్యేలుగా అనుభవం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ధీటుగా ఎదుర్కొని విజయబావుట ఎగరేశారన్నమాట. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు తోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి భావించి ఈయన గెలిపించారు. ముఖ్యంగా పడి లేచిన కెరటంలో బండి సంజయ్ గారు అయితే మొత్తంగా 2,12,000 ఓట్ల మెజారిటీతో ఈయనైతే గెలవడం జరిగింది. ఇక నిజామాబాద్లో పట్టు నిలుపుకున్న అరవింద్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులపై తన శైలితో విరిచిపడే నేతగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కోరట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఆయన 1,13,000 ఓట్లతో గెలుపొందడం అయితే జరిగింది. ఇక 25 ఏళ్ల తర్వాత మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసిన రఘునందన్ రావు అనమాట. బారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఆయనపై నమ్మకంతో బాధపదిస్తాను మెదక్ టికెట్ ఇచ్చింది. న్యాయవాది, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్కు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అందించారు. బారాస కాంగ్రెస్ అభ్యర్థులు ధీటుగా ఎదుర్కొని మెదక్ గడ్డపై 25 ఏళ్ల తర్వాత భాజపా జెండా ఎప్పలాడించారు. ఇక ఈటెలకు కలిసి వచ్చిన సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నమాట. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోటీ చేసిన ఈటెల రాజేందర్ అయితే ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమిపోయారు. దీంతో ఈటెల పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటెల లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మినీ ఇండియాగా పేర్కొన్న మల్కాజిగిరి నియోజకవర్గం ఎంచుకున్నారు. తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిపై 3,86,000 ఓట్ల మెజారిటీతో గెలిచి విజయం సాధించారన్నమాట. ఈ విధంగా తెలంగాణలో ఒక విలక్షణమైన విజయం అయితే సాధించడం జరిగింది భాజపాకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.